మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. శివనామ స్మరణలతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. కోటిలింగాల కోటేశ్వర ఆలయం, దుబ్బరాజన్న ఆలయం, గుట్ట రాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామి దర్శనం చేసుకుని పరవశించిపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రధానంగా ధర్మపురి కోటిలింగాల క్షేత్రము ప్రధానంగా ఉంది. వెల్గటూరు మండలము కోటిలింగాల కోటేశ్వర స్వామి వద్ద భక్తులు బారుతీరారు. శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో ఉన్న మరొక క్షేత్రము పెంబట్ల కోనాపూర్ దుబ్బరాజన్న ఆలయము, అక్కడ కూడా భక్తుల సందడి నెలకొంది. ఇక మరొకటి జగిత్యాలలో ఉన్నటువంటి మరొక ప్రముఖ ఆలయము గుట్టరాజన్న స్వామి ఆలయం. ఇక్కడ కూడా భక్తులు అధిక సంఖ్యలో దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూఎన్లో వేచి ఉన్నారు. మనం చూడొచ్చు భారీ ఎత్తున కూడా, అంటే గుట్టపైన కొలువైన దేవుడు కాబట్టి గుట్టరాజన్న స్వామి అనే పేరు వచ్చింది. ఇక దుబ్బలో వెలిసాడు కాబట్టి దుబ్బరాజన్న జాతరగా పేరు వచ్చింది. కోటి ఇసుక రేణువుల సమూహం కోటిలింగాల కాబట్టి దానికి కోటిలింగాల కోటేశ్వర స్వామిగా పేరు వచ్చింది. మొత్తంగా లక్షలాది మంది భక్తులు అన్ని ఈ 3 ప్రముఖ క్షేత్రాల్లో దర్శించుకుంటున్నారు. మరి ఎలా ఉంది ఈ శివరాత్రి సందర్భంగా భక్తుల దర్శనం ఎలా కొనసాగుతుందో ఒకసారి కనుక్కుందాం. ఎలా ఉంది మొత్తంగా భక్తుల దర్శనం? చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగిత్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి దేవాలయాల్లో గుట్టరాజరాజేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైంది. స్వయంగా ఇక్కడ లింగం వెలసింది కాబట్టి జగిత్యాల పట్టణ ప్రజలు భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. దాదాపుగా 1.5 కిలోమీటర్ల వరకు కూడా మరి క్యూ లైన్లో ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారి సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం గత సంవత్సరం మాదిరిగానే 2 లక్షల నిధులు మరి జాతర కోసం కేటాయించడం జరిగింది. కేటాయించబడ్డ నిధులను టెండర్ ద్వారా మరి భక్తుల సౌకర్యం కొరకు మరి చలువ పందిలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అదేవిధంగా పార్కింగ్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఇక్కడనే ఉండి కూడా మరి అందరం కూడా పర్యవేక్షిస్తున్నాం. మొత్తంగా గుట్టరాజన్న స్వామి ఆలయం స్వయంభుగా వెలిసారు. గుట్టపైన వెలిసారు కాబట్టి గుట్టరాజన్న ఆలయంగా పేరు వచ్చింది. దుబ్బలో వెలిసాడు కాబట్టి పెంబట్ల కోనాపూర్ దుబ్బరాజన్న ఆలయంగా పేరు వచ్చింది. కోటి ఇసుక రేణువుల సమూహం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయము, అక్కడ కూడా భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది. మొత్తంగా ఎప్పటికప్పుడు స్థానిక అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్న ఈ గుట్టరాజన్న ఆలయానికి ఇటీవల అంటే ఈ శివరాత్రి సందర్భంగా 2 లక్షల రూపాయలు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కేటాయించినట్టు కూడా ఇక్కడ స్థానిక పాలకవర్గం అయితే చెప్తోంది. ఇది మొత్తంగా గుట్టరాజన్న ఆలయం వద్ద భక్తుల సందడి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.